హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోమశీల లక్ష్మి. ఈ టెంపుల్ అయితే వచ్చేసి కాళీమాత టెంపుల్ అండి. సేమ్ కలకత్తాలో ఎలా ఉంటుందో హైదరాబాద్ శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది కాళీమాత టెంపుల్. రాళ్ళగూడకి దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. సేమ్ మనకు కలకత్తాలో ఉన్న మాదిరిగానే ఉంటుంది. వీలైతే మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోవచ్చు. అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఆ సెట్టింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కానీ అలాంటివి కూడా అవుతుంటాయి. సండే రోజు ఫ్యామిలీతో వెళ్ళినామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి ఎంత బాగున్నాయి ఆ చెట్లు అవన్నీ. కానీ మంచి ప్లేస్ ఉంటుంది. మనం ఏమైనా వండుకెళ్ళి కూడా తినొచ్చు ఇక్కడ. ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇలా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత చాలా టెంపుల్స్ ఉంటాయి. స్టెప్ వైజ్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుని అక్కడ ఒక పాట పాడడం కూడా జరిగింది నేను. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన ఏకదంత గజానన ఇలా పాట పాడేసి కొంచెం ముందుకెళ్ళాను. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు అవన్నీ కూడా. పూల చెట్లు ఉంటాయి, షో చెట్లు, ఇవన్నీ కూడా అసలు కెమెరాలో అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే చూస్తుంటే చాలా బాగుంటుంది. చల్లగా అసలు వాతావరణం కూడా. ఇక్కడ నుంచి ఇట్లా స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు పైకి. మళ్ళీ వేరే రూట్ నుంచి కూడా ఉంటుంది వెనకాల సైడ్ నుంచి. మంచి ప్లేస్. శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది. మంచిగా ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి రాధాకృష్ణులు. అసలు ఎంత బాగుందో ఆ విగ్రహం అయితే. నిజంగా అసలు పీస్ఫుల్గా ప్రశాంతమైన మైండ్ అసలు అక్కడికి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. చూడండి అదిగోండి. ఇది వచ్చేసి ఇంకా మాటలు రావట్లేదు చూడడానికి. ఆ శివలింగం కానీ, ఆ త్రిశూలం కానీ ఎంత బాగున్నాయి చూడండి. మందార పూలతో అలంకరించారు అక్కడ. నేను నిజంగా ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడ కూడా ఒక పాట. ఇక్కడ ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటే ఉంది. అసలు చూస్తుంటే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది మనకు. ఇంకా బెటర్ మనకు వీడియోస్ తీసుకోవడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎవ్వరి అబ్జెక్షన్ లేదు. నిజంగా బాగుంది మంచిగా. ఇక్కడ కూడా ఒక పాట పాడేశాను. ఆపద మొక్కల వాడే ఆదిదేవుడు, వాడుతో మని కళ్యాణ వాడ దురిత దూరుడే, వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఇంకా మెయిన్ వచ్చేసి కాళీమాత. అసలు అంటే కలకత్తాలో ఉన్నట్టే ఉంటుందంటారు అందరూ. చూడండి మందార పూల మాల ఇస్తారు మనకు అక్కడ వేసి సమర్పించి మనం అక్కడ మనకు ఏమంటారు గోత్రనామాలు చెప్తే అర్చన చేస్తారు. ఇది వచ్చేసి ఒక కైలాసం సెటప్ అండి. నిజంగా ఎంత బాగుంటుందో. బయట ఉంటుంది ఓపెన్ ప్లేస్లో. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వీలైతే వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.